హలో అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిన బ్యూటిఫుల్ యానిమేషన్ మూవీ 'ఇన్‌సైడ్ ఔట్ 2'. యానిమేషన్ మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. జనరల్‌గా యానిమేషన్ సీక్వెన్సెస్‌లో 'టాయ్ స్టోరీ 3' బావుండింది అనిపిచ్చింది. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ సీక్వెల్ మూవీ సో ఫార్. పిక్సెల్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండి. మనకు మనం చాలా రిలేట్ అయిపోతాము. మేబీ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ గ్రో అప్. యూ ఫీల్ లెస్ జాయ్. ఇలాంటి డైలాగ్స్ ఇంకా కామెడీ ఒక గ్రేట్ నాస్టాలజిక్ ఫీల్ ఉండింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అడల్ట్స్, టీన్స్ అలాగే ప్రీ టీన్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీకి కనెక్ట్ అయిపోతారు. చాలా రియాలిటీలో చూపించారు. మనలోని ఎంబారెస్మెంట్, యాంగ్జైటీ, ముఖ్యంగా ఎన్వి ఎంత చక్కగా చూపించారో. అలాగే ఒక వ్యక్తికి జాయ్ అనేది ఎంత అవసరం. మెయిన్గా పానిక్ అటాక్ అంటే మనలో ఏం జరుగుతుందో క్రిస్టల్ క్లియర్గా ఉండింది. రైలీ తన టీనేజ్‌లోకి అడుగుపెట్టగానే తన రోలర్ కోస్టర్ రైడ్ విత్ ఎమోషన్స్ మనం చాలా ఎంజాయ్ చేస్తాం. నా వరకు ఇది మస్ట్ వాచ్ రికమెండేషన్స్ అండి. తప్పకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూడండి. ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు. అలా 1 అవర్ 35 మినిట్స్ చాలా ఈజీగా గడిచిపోయింది. యానిమేషన్ వర్క్, సీజీఐ, టేకింగ్ అంతా ఎక్సలెంట్. మధ్యలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, జోక్స్‌కి అయితే నేను హ్యాపీగా నవ్వుకున్నాను. చాలా రిలాక్స్ అయ్యాను కూడా. మీరు ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకండి. ఒకవేళ చూసారా? చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.